ఇవాళైతే నేను ఒక వీడియోతోనొచ్చిన. మీకు నా గురించి తెలియకపోయుంటే, నా పేరు ఆర్యన్. నేనిప్పుడు బీటెక్ చేస్తున్నాను. ఎన్ఎఫ్ఎస్‌యులో సైబర్ సెక్యూరిటీ కోర్స్. ఇంగా ఇవాళ నేను మాట్లాడదాం అనుకున్నదేంటంటే, చాలామందుంటారు. వాళ్ళకేందంటే అనుకోకుండా లైక్ ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యుంటారు. లేకపోతే ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో, ఫోర్త్ ఇయర్‌లో ఉంటారు. ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఈ వీడియో కాదు. ఫోర్త్ ఇయర్ వాళ్ళది అయిపోయింది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ వీడియో. ఏ బ్రాంచ్ అయినా ఏం కాదు, ఏదైనా ఏం కాదు, బీటెక్ అయినా ఏం కాదు, బీఎస్సీ అయినా ఏం కాదు, ఏదైనా ఏం కాదు. నేను మాట్లాడబోయేది రా టాపిక్స్, అంటే దేని మీద మోస్ట్ ఫోకస్ చేయాలి, అసలు ఎట్లుంది బీటెక్ మొత్తం ఇప్పుడైతే, ఏది చేస్తే బెటర్ అదంతా మాట్లాడతాను. ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ నేనేం మాట్లాడుకుందామని అంటే, మీ అందరు తెలిసిందే, నార్మల్ కామన్ పాయింట్ అది, కాలేజ్ ఈస్ నాట్ ఎనఫ్. అంటే ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నారు నార్మల్గా. బీటెక్ వద్దా అండి, ఫస్ట్ మీకు ఇప్పుడు ట్వెల్త్ నుంచి వచ్చిన ఎగ్జాంపుల్ మీకోసమే. 12th చేస్తున్నారు, మీ టీచర్ చెప్తారు అంటే మీ టీచర్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ జేఈ ప్రిపరేషన్ నడుస్తుంది, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిందంటే సరిపోతుందా? సరిపోదు కదా. మీరు పక్కనంగా రిఫరెన్స్ బుక్ తీసుకొని దాన్ని చదువుకుంటూ మళ్ళీ డౌట్స్ వెళ్ళి అడిగి అలా అడుగుతూ, అంటే ఇప్పుడు మీకు రిఫరెన్స్ బుక్ 12th ఎట్లనో, ఇప్పుడు మీ బీటెక్లో ఏఏ అట్లా. ఇప్పుడు అంటే ఏఐ, అంటే ఏఐ అంటే చాట్ జీపీటీ, జెమిని, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ. ఇప్పుడు మీకు అట్లనే కాకుండా యూట్యూబ్ కూడా ఒక సైడ్ ఆఫ్ రిఫరెన్స్ లెక్కనే మీకు. అంటే రిఫరెన్స్ బుక్ లాగా మీకు యూట్యూబ్, ఇంకా చాలా లింక్డ్ఇన్ ఉంటుంది, లింక్డ్ఇన్, ఇంకా గూగుల్ కూడా, గూగుల్ చాట్ జీపీటీస్ అంటే ఇవన్నీ ఎల్ఎల్ఎంస్ అంటారు, ఎల్ఎల్ఎంస్ ఇవన్నీ మీకు ఎట్లా హెల్ప్ అవుతాయి? సెకండరీ రిఫరెన్స్ లాగా. అంటే మీకు బీటెక్ వచ్చినాక మీకు అందరు చెప్పేదే నార్మల్గా, టీచర్ చెప్పింది అసలు మీకేం అర్థం కాదు, మీరు పక్క నుంచి చదువుకోవాల్సిందే, పక్క నుంచి చదువుకోవాల్సిందే అంటే ఏం చదువుకుంటారు పక్క నుంచి? ప్రతి ఒక్కరికి చెప్పే పాయింట్ అది, కాలేజ్ ఈస్ నాట్ ఎనఫ్ అని. మీరు ఏం చదువుకోవాలో ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు మా సిలబస్ ఏంది, నేను ఏం చదువుకోవాలి, ఎక్కడి నుంచి చదువుకుంటే బెటర్ కాదు. మీ సీనియర్స్ని అడిగి వీళ్ళని అడిగితే వాళ్ళు జస్ట్ పాస్ కావడానికి చదువుకుంటారు అంతే. నీకు ఇప్పుడు ఏమన్నా కొత్తగా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే వాళ్ళని అడిగి వేస్ట్. సో నువ్వు కొత్తగా నేర్చుకోవాలి అంటే, నువ్వు ఇప్పుడున్న సబ్జెక్ట్స్ని వాటిని ఇన్ డెప్త్ నేర్చుకోవాలి అంటే దాంట్లో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అంటే అసలు ఇది ఎందుకు ఉంది, ఎందుకు వచ్చింది, ఫస్ట్ మూడే మూడు క్వశ్చన్లు. అసలు ఇది ఎందుకు నేర్చుకుంటున్నాను, నాకు ఎక్కడ హెల్ప్ అవుతుంది, దీన్ని ఎట్లా నేర్చుకోవాలి, ఈ మూడు అంతే. ఎందుకు, ఎక్కడ, ఎలా, అంతే. ఈ మూడు మూడు నేర్చుకుంటే చాలు అంతే. ఈ మూడు అర్థమైతే మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే మీకు ఇంకో 2 స్టెప్స్ చెప్తాను నేను. నేనైతే క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటా టాపిక్ అనేది నేర్చుకుంటా. అంటే డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వెళ్ళిపోతా. క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే డైరెక్ట్గా మీకు ఫార్ములాస్ తెలియదు, ఏం తెలియదు, జస్ట్ మీరు క్వశ్చన్ చదువుతారు. క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవండి. చదవంగానే మీకు అర్థమవుతుంది, ఓ ఇది ఇక్కడ ఈ పాయింట్, ఇదంతా నాకు తెలియదు, ఇదంతా నేర్చుకోవాలి. మీకు అక్కడ క్వశ్చన్ చదవగానే మీకు ఏం చదవాలో అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ సాల్వ్ చేయండి, కష్టపడండి, హాఫ్ అన్ అవర్ కూర్చోండి పర్లేదు. ఒక ఎగ్జాంపుల్ మీద హాఫ్ అన్ అవర్ కూర్చోండి. తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోండి. కూర్చున్నాక మీకు ఏం అర్థమవుతుంది, మీకు ఏమేమి నేర్చుకోవాలో మొత్తం అర్థమవుతుంది. అక్కడ కూర్చున్నాక తర్వాత దాని మీద కానీ ఆ ప్రాబ్లమ్ చూసింగ్ అనేది మీరు కరెక్ట్గా చేసుకోవాలి. అలా నేర్చుకోండి. అది ఫస్ట్ పాయింట్. అదైతే ఇదైతే మీకైతే ఎవరు చెప్పారు ఎట్లా ఎట్లా చదువుకోవాలి, ఇదంతా మీరే చూసుకోవాలి. అది జస్ట్ అంటారు కాలేజ్ సరిపోదు, మీ సైడ్ నుంచి చదువుకోవాలి అని. తర్వాత కొన్ని రిఫరెన్స్ బుక్స్ చెప్తారు. ఆ రిఫరెన్స్ బుక్స్ ఇవంతా ఇప్పుడు ఇప్పుడు పనికిరావు మీకు. ఒకవేళ మీరు బుక్స్ చదువుతారు అట్లా అంటే మీకు ఓకే, కానీ అందరికైతే ఇదైతే పనికిరావు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, బిల్డ్ స్కిల్స్ నాట్ జస్ట్ క్రియేట్స్. అంటే నార్మల్గా ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, అంటే 12th ఉంటారు, ఇదంతా ఉంటారు. జేఈ అని అక్కడ మనకి అయితే జేఈ అనేది, జేఈ అడ్వాన్స్ ఇదంతా మనకి నార్మల్గా పాస్ కావడానికి, పాస్ అయిపోయి జేఈ అన్న అడ్వాన్స్ అన్న ఏదో ఒకటి కావాలి. సో అట్లా మనం దానికోసం అట్లా చదువుకున్నాం. కానీ ఇప్పుడు బీటెక్ వచ్చేసరికి ఈ అంటే నార్మల్గా అప్పటిదాకా జస్ట్ మీ అంబిషన్ ఏంది, జేఈ అన్న అడ్వాన్స్ అన్న రావాలి. సో మీకు ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతా గుర్తుండని అవసరం లేదు. ఒక జేఈ కాకపోతే నీట్ అనుకోండి, మీరు ఒకవేళ నీట్ వాళ్ళకి మీకు బైపీసీ ఉంటుంది. ఆ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవంతా అక్కడ దాకా అయితే జస్ట్ ఆ నీట్ ఎగ్జామ్ దాకా హెల్ప్ అవుతాయి. తర్వాత మీరంతా ఆ, అక్కడైతే బైపీసీ అయితే చెప్పాను. అంటే ఉంటాయి, బైపీసీ ఉండవా అంటే పక్కా ఉంటాయి. కానీ మరీ అక్కడ నేర్చుకున్నది ఇక్కడ నేర్చుకునేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మీరు ఏం నేర్చుకుంటారు, పార్ట్స్ నేర్చుకుంటారు, కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. సేమ్ ఎంపీసీ కూడా అంతే, అక్కడ మ్యాథ్స్ నేర్చుకుంటారు, కానీ ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అని ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు అర్థమైతే ఉంటుంది, సేమ్ అనిపిస్తుంది, కానీ చాలా ఇన్ డెప్త్ పోతుంది ఇక్కడ. కానీ అంత హార్డ్ ఏమి ఉండదు, పర్లేదు. సో
ఒకటే బిల్డ్ స్కిల్స్ నాట్ జస్ట్ గ్రేడ్స్. అంటే నార్మల్ ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకునేదంతా మీరు లైఫ్లో అంటే లైఫ్లో యూజ్ చేయాలి. అంటే లైఫ్లో యూజ్ చేయాలంటే మీకు ప్రాపర్ జాబ్ కావాలి అంటే మీకు స్కిల్స్ కావాలి. అంటే ఉట్టిగా నాకు గ్రేడ్ వచ్చింది, ఇప్పుడు నార్మల్గా సేమ్ 12th లాగా చదువుకున్నారు అనుకోండి, మీకు ఎగ్జామ్లో పాస్ అవుతారు, సేమ్ అక్కడ దాకా వెళ్తారు. ఒకవేళ జేఈ అడ్వాన్స్కి దీనికి కూడా ఒకవేళ వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ పెట్టింటే ఎవరికి జేఈ రాదు, అడ్వాన్స్ ఎవరికి రాదు. అంటే నార్మల్ చదివితే అక్కడ ముందే చెప్పింటే వస్తుంది, కానీ ఇంటర్వ్యూ ఇదంతా పెడితే మాత్రం ఎవరికైతే రాదు. సో అదే చెప్తున్నా, ఆ, మీకు టెక్నికల్గా స్కిల్స్ అర్థం కావాలి అంటే ఇది ఎందుకు నేర్చుకుంటున్నా ఇదంతా ముందు చెప్పింది సేమ్. అసలు ఇది ఎందుకు నేర్చుకోవాలి, నాకు ఎక్కడ హెల్ప్ అవుతుంది, అండ్ ఎలా నేర్చుకోవాలి, ఈ మూడు చేసుకోండి చాలు. ఈ మూడు చేసుకుంటే ఈ పాయింట్ కూడా అంతే, ఇలా మీకు స్కిల్స్ డెవలప్ అయిపోతే. అట్లని మీరు సర్టిఫికేట్స్ వీటి వెనకాల వెళ్ళకండి. సర్టిఫికేట్స్ కావాలి అంతే, జస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది అనుకోకండి. ఆ సర్టిఫికేట్ చేస్తుంటే మీరు పక్కా స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ నేర్చుకోకపోతే సర్టిఫికేట్ తీసుకోకండి, వేస్టింగ్ వచ్చి కూడా. ఎందుకంటే ఎవరైనా అడిగితే ఇప్పుడు సర్టిఫికేట్ చేసినా ఏమొచ్చింది అని అంటే ఫ్రెండ్స్ అడిగినా మీకు ఇజ్జత్ పోతుంది అలా. అంటే మీరేం ఎక్స్ప్లెయిన్ చేయలేరు అలా, అట్లా అదొక పాయింట్ ఉంది. నెక్స్ట్, సర్టిఫికేట్స్ కంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ ఇంపార్టెంట్. నాకు కూడా ఒక అక్క ఉంది, ఆమె ఇప్పుడు బీటెకే చేస్తుంది, థర్డ్ ఇయర్ ఆమె. ఆమెకి ఆమె 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 దగ్గర చూస్తే సర్టిఫికేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, కానీ ఆమె ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంది. అంటే ప్రాజెక్ట్స్ అనేది ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకటి, ఆమె సపరేట్గా కొన్ని. సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే ఆ ప్రాజెక్ట్స్ అనేవి మెయిన్గా మ్యాటర్ అవుతున్నాయి. సర్టిఫికేట్స్ అనేవి ఎవరు దిగట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఐఐటి వాళ్ళకి పోయి చూసుకుంటే మీరు చేసే అన్న సర్టిఫికేట్స్ ఎవరు చేయరు. అంటే నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కాదు, మీకు అర్థమవుతుంది ఫ్యూచర్లో. సర్టిఫికేట్స్ అనేవి ఎవరికి ఇప్పుడు అంత అంత అవసరం లేదు. సర్టిఫికేట్స్ ఉన్న స్కిల్స్ చూస్తారు. సో ప్రాజెక్ట్స్ చేస్తేనే, సర్టిఫికేట్స్ ఉంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి, ఇంకా హెల్ప్ అవుతుంది. అంటే ఒక మెట్టు దగ్గర ఉన్నారు, ప్రాజెక్ట్స్ అనేది ఒక మెట్టు, మీరు సర్టిఫికేట్స్ కూడా చేసారు, ఇంకొక సెకండ్ అంటే ఒక ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు వన్ దగ్గర ఉండిపోతే మీరు 1.5 ఎక్కినట్టు. కానీ ఒకవేళ మీరు జస్ట్ సర్టిఫికేట్ చేస్తే 0.5 దగ్గరనే అయిపోతుంది చూసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఎందుకంటే 1 వాళ్ళని చూస్ చేసుకుంటారు, 0.5 వాళ్ళని చూస్ చేసుకుంటారు, 1 వాళ్ళనే అట్లా. సో అదొకటి చూసుకోండి. ప్రాజెక్ట్స్ అయితే పక్కా ఇంపార్టెంట్ మనకి. సర్టిఫికేట్స్ వచ్చినా రాకపోయినా ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. సర్టిఫికేట్ అదే మీరు కరెక్ట్ బీటెక్ కంప్లీట్ చేసుకుంటే మీ నార్మల్గా మీ కాలేజ్ వల్లే మీకు మంచి సర్టిఫికేట్ ఇస్తారు. ఇంకా మీ కాలేజ్ వాళ్ళే చెప్తారు ఈ సర్టిఫికేట్ చేయండి అది చేయండి అని, అవి చేస్తే సరిపోతుంది. లేదు మాకు మంచి సర్టిఫికేషన్స్ కావాలి అంటే చూడండి, ఆన్లైన్లో కోర్సెస్ తీసుకోండి, చేయండి అంతా. ప్రాజెక్ట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్, ఫ్రీలాన్సింగ్. మీకు ఇంటర్న్షిప్, ఫ్రీలాన్సింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే చెప్తాం. ఇంటర్న్షిప్ అంటే నార్మల్గా ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళని హైర్ చేసుకోరు, ఎవరిని వీళ్ళని పీపుల్ని హైర్ చేసుకోరు. పీపుల్ని హైర్ చేసుకోకుండా ఏం చేస్తారు అంటే, నార్మల్ ఇప్పుడే నేర్చుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడే నేర్చుకున్న స్టూడెంట్స్కి తక్కువ శాలరీ ఇచ్చి వాళ్ళకి నేర్పిస్తారు, కొంచెం స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఒక 6 months, ఒక 1 year దాకా వాడుకుంటారు. అంటే వాళ్ళకి అట్లా హెల్ప్ అవుతుంది, అది మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని ఇంటర్న్షిప్ అంటారు. కానీ ఇంటర్న్షిప్ అంతే మాత్రం మీరు పే చేసిపోయేది కాదు, వాళ్ళు పే చేస్తేనే మీరు వెళ్ళాలి, పే చేయాలి, లేకపోతే మీకు స్కిల్స్ అన్నా రావాలి దాంట్లో నుంచి. కానీ మీరు ఉత్తిగా పోయి వాళ్ళకి పే చేసేది మాత్రం ఇంటర్వ్యూ కాదు, అదే ఇంటర్న్షిప్ కాదు. నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటిదంటే, ఫ్రీలాన్సింగ్ అంటే నార్మల్గా ఇది వెబ్ డెవలప్మెంట్ వాళ్ళకి, డిజైనింగ్, ఎడిటింగ్ వాళ్ళకి ఇది కామన్గా వింటారు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏం లేదు, మీకు వచ్చిన స్కిల్స్ ఏ సర్టిఫికేషన్ ఏ జాబ్ లేకుండా ఒకరికి అమ్మడం, అంటే సెల్ చేయడం అంతే, ఇంకేముండదు, సెల్ చేయాలంతే. అంటే ఇప్పుడు ఒక ఫ్రీలాన్సర్, ఒక వెబ్ డెవలప్మెంట్ మీకు వస్తే, ఒక నార్మల్గా ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు, కంపెనీ కాకపోయినా నార్మల్గా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాల్సి వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ ఒక జాబ్, వాళ్ళకి ఒక జాబ్ ఇచ్చి వాళ్ళని వెబ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఎవరు చేయలేరు కదా. సో అప్పుడు ఫ్రీలాన్సింగ్ అనేది ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎక్స్పీరియన్స్ ప్లస్ మనీ కూడా ఇస్తుంది. ఫ్రీ ఎవరు చేయరు ఫ్రీలాన్సింగ్, సో మనీ కూడా ఇస్తుంది. సో అవి మీ డైలీ యూజెస్కి వస్తాయి. ఇంకా ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక స్కిల్ కూడా మీకు ఇంకా మంచిగా కొంచెం ప్రాక్టీస్ అయినట్టు కూడా అవుతుంది. ఫ్రీలాన్సింగ్ మీరు ఎట్లా చేయాలి అంటే, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రీలాన్సింగ్ అని. ఫ్రీలాన్సర్ అనే ఒక వెబ్సైట్ ఉంది, అప్వర్క్ అని ఉంది, ఫైవర్ అని ఉంది, ఇంకా టీచర్ అని ఉంటుంది. వీటన్నిటిలో మీరు వెళ్ళి చూసుకుంటే మీకు కొన్ని ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. కానీ చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇంకా వెబ్సైట్ చేస్తున్నాను, ఉంటే నేనైతే మీకు నెక్స్ట్ వీడియో అయినా ఎప్పుడైనా అప్డేట్ ఇస్తాను, నాకైతే తెలిస్తే ఇంకేమైనా మంచి వెబ్సైట్స్ అలా తెలిస్తే. ఇదైతే మెయిన్ ఇంటర్న్షిప్, ఇంకా ఫ్రీలాన్సింగ్ బెస్ట్. ప్లేస్మెంట్స్ కోసం ఆగకుండా కొంచెం ముందే ఎక్స్పీరియన్స్ చేసుకుంటే వాడికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక
నార్మల్‌గా అందరికి తెలిసిన స్టోరీ. జిమ్ ట్రైనర్ గురించి చెప్తా. ఒక ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న జిమ్ ట్రైనర్‌ని తీసుకుంటారా? నేను జిమ్‌కెళ్తా లేదంటే లేదు కొత్తగొచ్చిన జిమ్ ట్రైనర్‌ని వానికి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాడిని తీసుకుంటారా? ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడినే తీసుకుంటారు కదా! ఎందుకంటే వానికి ఎట్లా చేయాలో తెలుసు. ఏం చేయాలో తెలుసు. ఎక్కడ ఏం ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసు అట్లా. అంటే వానికి కొన్ని స్కిల్స్ ఉన్నాయి. అంటే ముందే అక్కడ పని చేసిండు. సో, వాడిని తీసుకుంటారు. ఒక కొంచెం రూ. 1000 ఎక్కువైనా వాడినే తీసుకుంటారు. ఎందుకు? వాడు బెస్ట్ చేస్తాడు కాబట్టి. వాడికి బెస్ట్ ఇస్తాడు. ఎందుకంటే వానికి ఎట్లుండాలి, ఏం చేయాలో తెలుసు కాబట్టి. వీనికి రాదా అంటే వస్తది. సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ చాలా టైం పడతది. అంటే వెతుక్కోవడానికి చాలా టైం పడతది. సో, అట్లా. అంటే జస్ట్ ఇట్లా ప్లేస్‌మెంట్స్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని ఇట్లా చూడంగానే మీకు ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ చేసిండ్రు అని మీ రెజ్యూమ్‌లో కనిపిస్తే ఇంక మీకు కొంచెం హై ఛాన్స్ ఉంటది అంతే ఇంక. సేమ్ 1.5 ఉంటది, 1 ఉంటది. 0.5 ఉంటది. సో, మీకు కొంచెం హై ఛాన్సెస్ ఉంటాయి రావడానికి అంతే. నెక్స్ట్ మెయిన్ పాయింట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఎవ్వడు చేసుకోడు. అంటే నేను కాలేజ్ పోయినా నేను ఇంక మినిమమ్ ఉంటది. నేను ఎవరితో మాట్లాడా ఆళ్ళంతా వేరే వాళ్ళు, నేనంతా వేరేటోడిని. ఆళ్ళ వైబ్ నాతో మ్యాచ్ కావట్లేదు. వైబ్ ఎవరిని కావాలి ఈడ? వైబ్ ఎవరికి అవసరం లేదు ఈడ. జస్ట్ పోయి మాట్లాడు. వానితో నువ్వేం జాంజిగిరి అనుకోకు. జస్ట్ పోయి మాట్లాడు అంతే. మాట్లాడి కొంచెం ఫ్రెండ్‌షిప్ చేసుకో. ఎట్లుండాలంటే హాయ్ బాయ్ అన్నట్టు ఉండాలి. అంటే వానికి కావాల్సినప్పుడు హాయ్ చెప్పి ఇంకంతే వెళ్ళిపోయినప్పుడు బాయ్ అంతే. ఇంకంతే కలిసినామా, పోయినామా అన్నట్టు ఉండాలి. వానికి ఎట్లుంటదంటే వీడు ఫ్రెండ్ నాకు అన్నట్టు చెప్పుకోవాలి వాడు వేరేటోళ్ళకి. వీడు మరీ ఎవరితో మాట్లాడడు అట్లా కాకుండా వీడు నా ఫ్రెండ్ రా అన్నట్టు చెప్పుకోవాలి. అది ఎందుకు యూజ్ అవుతదంటే ఇప్పుడు మీరున్నారు. మీకు ఎమ్మటే ఫోర్త్ ఇయర్‌లో ఎమ్మటే పోయిండు. మీకు జాబ్ వచ్చి మీ ఫ్రెండ్ గాని మంచి జాబ్ వచ్చింది. మీకు ఇంకా రావట్లేదు. వాడొక మీ ముందే ఒక కనెక్షన్ లాగా ఉండింటే మీకు రిఫరెన్స్ అనేది ఇస్తాడు వాడు. మీకొక ఫ్రెండ్ అయ్యుంటే వాడు. మీకొక రిఫరెన్స్ ఇస్తాడు. అట్లా. ఇంకా అట్లా పక్కా చెప్తున్నా. నీకు 9 సీజీపీఏ ఉన్నా మీకు జాబ్స్ రావు. కానీ రిఫరెన్స్ ఉంటే మాత్రం పక్కా జాబ్ వస్తది. సో, రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పక్కా చూసుకోండి. రిఫరెన్స్ ఉండాలి ఫస్ట్. అండ్ ఈ రిఫరెన్స్ ఎట్లా వస్తది? నెట్వర్కింగ్ నుంచి వస్తది. సీజీపీఏ ఉన్న ఎవడు చూడడు. ఒకవేళ మీరు ఇన్ఫోసిస్‌లో మీ బాబాయ్ ఒపీనియన్ ఉంది. మీకు వాళ్ళ రిఫరెన్స్ ఇస్తే మాత్రం మీకు జాబ్ అనేది పక్కా వస్తది. పక్కా రాదు. పక్కా అంటే మీ స్కిల్స్ బట్టి ఉంటది అది కూడా. కానీ మీకు ఒక డోర్ ఓపెన్ అంటే కదా! అంటే ఒక 1000 మంది సైడ్ ఉన్నా మీరొక్కరు ఇట్లా సైడ్ ఉండరు. అంటే ఆ 1000 మందికి డిఫరెన్స్ లేదు. మీకుంది. సో, వాళ్ళకి ఓపెన్ కాని డోర్ మీకు ఓపెన్ అయితది. వాళ్ళంతా లైన్‌లో ఎళ్ళాలి. కానీ మీరు డైరెక్ట్ ఎళ్ళిపోతారు. సో, రిఫరెన్స్ అనేది అట్లా వర్క్ అయితది. సో, నెట్వర్కింగ్ అనేది పక్కా. మీ క్లాసోళ్ళే కాకుండా మీ సీనియర్స్‌తో కూడా నెట్వర్కింగ్ చేయండి. అంటే ఎళ్లి మాట్లాడండి. లింక్డ్ఇన్‌లో హాయ్ చెప్పండి. ఇన్‌స్టాగ్రామ్ అయినా ఏదైనా ఏం కాదు. జస్ట్ మీరు కాంటాక్ట్ ఉండండి వానితోని. వానితో కాంటాక్ట్ ఉండమంటే రోజు పోయి మాట్లాడడం కాదు. జస్ట్ వాడు కలిసినప్పుడు హాయ్ చెప్పండి. జస్ట్ వాడు కలిసినప్పుడు మీకు హాయ్ చెప్పేటట్టు ఉంచుకోండి అంతే. అంతే. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ సేమ్ నెట్వర్కింగ్ లెక్కనే ఇది కూడా. మీకు కమ్యూనికేషన్ ఇంకా ఫ్రెండ్షిప్ ఇవంతా దాన్ని సాఫ్ట్ స్కిల్స్ అంటారు. అంటే కమ్యూనికేషన్ ఇంకా ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే దాంట్లో స్కిల్స్ ఉంటాయి. వాటన్నిటిని సాఫ్ట్ స్కిల్స్ అంటారు. సో, మీకు ఒక పర్సన్ తోని ఎట్లా మాట్లాడాలో తెలవాలి. అంటే ఎవరి దగ్గర ఎట్లా ఉండాలో తెలవదు. అంటే అంతే ఇంక మీనింగ్ అదే. ఇప్పుడు అది మనకు రాదా అంటే ఎందుకు రాదు? పక్క అందరికి వచ్చేది. ఒకవేళ ఇప్పుడు నువ్వు మీ డ్యాడీ దగ్గరికి పోయినావు. మీ డ్యాడీ దగ్గరికి పోతే డైరెక్ట్ నువ్వు మీ ఫ్రెండ్ గానితో మాట్లాడినట్టే మాట్లాడతావా? లేదు కదా! అట్లా మాట్లాడవు. కొంతమంది మాట్లాడతారేమో. అందరైతే మాట్లాడరు కదా! ఇప్పుడు మీ ఫ్రెండ్ గానితోని నీకు నచ్చినట్టు మాట్లాడతావు. కానీ మీ డ్యాడీ దగ్గర అట్లా మాట్లాడితే ఊకుంటాడా? అట్లా ఊకోడు కదా! సో, దాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మనకొచ్చు. కానీ మనకది కమ్యూనికేషన్ స్కిల్స్ అని తెలీదు అంతే. ఇప్పుడు మనం డ్యాడీ దగ్గరికెళ్తే కొంచెం పద్ధతిగా, నీట్‌గా మాట్లాడదాం. ఫ్రెండ్ గాని దగ్గర అవసరం లేదు అది. ఎందుకంటే ఎట్లా అంటే ఎట్లా మాట్లాడినా వాడుతాడు అట్లా ఉంటాడు అంతే. సో, అదే కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూయర్ కాడికి పోయినా ఇంకా వేరే బయట ఇప్పుడు జస్ట్ నార్మల్‌గా చెప్తున్నా. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా నేర్చుకోవాలి అంటే జస్ట్ నార్మల్‌గా వెళ్ళండి. ఓ చాయ్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ చాయ్ దగ్గరికి వెళ్లి మాట్లాడండి. ఒక 5 నిమిషాలు మాట్లాడండి. వాని స్టైల్‌లో వాడు మాట్లాడతాడు. మీ స్టైల్‌లో మీరు మాట్లాడండి. ఎందుకంటే వాని దగ్గర మీకు మీకు ఒక ఒక ఇట్లా ఒక బ్యారియర్ లాగా ఏముండదు. ఇట్లనే మాట్లాడాలి నేను. అట్లనే మాట్లాడాలి అని. వానితోని ఎట్లైనా మాట్లాడొచ్చు. అతనితోని ఎట్లా అంటే మీరు హెల్ప్ చేయండి వానికి. ఇట్లా నార్మల్ హెల్ప్ చేయండి. అట్లా హెల్ప్ చేయండి. ఇట్లా అర్థమైతది మీకే. అంటే మనకి మాట్లాడడం ఇంపార్టెంట్. ఎట్లా మాట్లాడుతున్నామో ఏది కాదు. ఫస్ట్ అయితే మనకు మాట్లాడడం ఇంపార్టెంట్. మనకు మాట్లాడడం ఇంపార్టెంట్. ఆహ్, అట్లా వానితోనే కాదు. జస్ట్ నార్మల్‌గా కొన్ని మూవీస్ చూడండి. మూవీస్‌లో కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. అంటే నార్మల్‌గా మూవీ ఎంజాయ్‌మెంట్ కోసం కాకుండా అప్పుడప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే ముందు స్క్రిప్ట్ రాసేటప్పుడు వాళ్ళు చాలా డైలాగ్స్ అనేవి చాలా ఏమంటే నీట్‌గా చాలా చాలా స్పెసిఫై చేసి రాస్తారు.
సో మీకు అక్కడ అర్థమైపోతుంది వాళ్ళు ఎట్లా రాస్తున్నారు, ఎందుకు ఇట్లా మాట్లాడాలి అని మీకు అర్థమవుతుంది. సేమ్ ఎక్కడికి వెళ్ళినా మీకు ఒకటే క్వశ్చన్, నేను ఇతనితోనే ఎట్లా మాట్లాడాలి, సేమ్ ఇందాకట్లకనే, ఎందుకు, ఎలా, ఎందుకు, ఎక్కడి నుంచి, ఎలా, అంతే. అంటే మనకి ఇతను ఎట్లా హెల్ప్ అవుతాడు, ఇతనితో ఎట్లా మాట్లాడాలి, ఇతని నుంచి మనం ఒక హెల్ప్ అనేది ఎట్లా తీసుకోవాలి, అంతే. ఇదే మెయిన్ పాయింట్స్. ఇంకా ఈ 3 పాయింట్స్ ఎక్కడైనా అవే ఉంటాయి. వై, హౌ, ఇంకా వై, హౌ, ఇంకేముంది ఎక్కడ, ఎలా. అంటే ఎలా, నాకు ముందు వై, వై, హౌ, నాకు గుర్తు రాలేదు అది. ఇవైతే చెప్తున్నా కదా, ఆ, అవి చూసుకోండి ఫస్ట్. నెక్స్ట్ డిసిప్లైన్. డిసిప్లిన్ అంటే మన బీటెక్ వాళ్ళకి లేదు అంతే. డిసిప్లిన్ అంటే ఏం లేదు, మన బీటెక్ వాళ్ళకి లేనిది. బీటెక్ నీటోళ్ళకి ఉంటుంది, వీళ్ళందరికీ ఉంటుంది డిసిప్లిన్. మన బీటెక్ వాళ్ళకి లేదు అంతే. ఇప్పుడు నార్మల్గా డిసిప్లిన్ అనగానే మీరు డిసిప్లిన్ అంటే స్కూల్లో చెప్పినట్టు సైలెన్స్, ప్లేన్ సైలెన్స్, సైలెన్స్ గురించి కదా డిసిప్లిన్ అంటే. డిసిప్లిన్ అంటే మీరు చేసే ఆ, పనిని రోజు కన్సిస్టెంట్గా కరెక్ట్ చేయడం కాదు, కన్సిస్టెంట్గా చేయడం. అంటే మీరు రోజు చేయాలంతే ఆ పనిని, ఎంత కరెక్ట్ చేసిన ఉండాలి, కరెక్ట్గా ఏమంటారు, డిసిప్లిన్గా చేయాలంతే. అంటే ఈ టైంలో నేను ఇది చేయాలరా అని పెట్టుకుంటే అది చేయాల్సిందే, ఇంకా మర్చిపోకుండా చేయాలి. దాన్ని డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అసలు మీకు ఆ డిసిప్లిన్ వస్తే మీకు ఎవరు మోటివేషన్ ఏం అవసరం లేదు. మీకు ఒకవేళ జిమ్ పోవడానికి మీరు మోటివేషన్ వస్తుంది, నార్మల్గా ఈ మధ్య అదే ట్రెండింగ్ అవుతుంది. మీరు జిమ్ పోతున్నారు, జిమ్కి ఎందుకు పోతున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినాం, అట్లా ఇట్లా వీడు జిమ్ పోతున్నాడు, వీడి బాడీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేను, మీకు ఒక మోటివేషన్ వచ్చింది. సేమ్ అదే మోటివేషన్ మీరు డిసిప్లిన్ లాగా మార్చుకోవాలి. అంటే మీరు డైలీ వెళ్ళాలి ఒక 21 days. సేమ్ అదే రూల్. మూవీలో, ఆ మూవీ పేరు మర్చిపోయాను నేను. ఆ మూవీ పేరు మర్చిపోయాను. ఆ 21 days కరెక్ట్ చేస్తే మీకు అది అలవాటు అయిపోతుంది అంటారు కదా, ఆ మూవీ. మర్చిపోయాను, కూల్ మర్చిపోయాను ఆ మూవీ పేరు. అల్లు అర్జున్ మూవీ ఉంటుంది ఒకటి, వాళ్ళ ల్యాండ్ నుంచి దూరం వెళ్ళిపోయేది అంటూ ఉంటుంది. మర్చిపోయాను మూవీ పేరు గుర్తురావట్లేదు. అదే ఇట్లా క్యాప్ ఫ్లిప్ వేసి పడతారు కదా, ఆ మూవీ. సో నేను ఒకటే చెప్తున్నా, అందుకే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. అంటే మీకు ఒకవేళ డిసిప్లిన్ ఉంటే మోటివేషన్ అనేది అసలు అవసరం లేదు. మీకు డిసిప్లిన్తోనే మీ అంతా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఆ, మీకు బీటెక్లో ఇదంతా మీకు బ్యాలెన్సింగ్ అనేది అర్థం కావాలి. బ్యాలెన్సింగ్ అంటే టైం వేస్ట్ చేయడం. అంటే టైం వేస్ట్ చేయకుండా ఉండలేం మనం, కానీ అది కూడా కొంచెం టైం ఇచ్చి చేయాలి, డిసిప్లిన్గా చేయాలి. టైం వేస్ట్ కూడా డిసిప్లిన్గా చేయాలి. ఎట్లా అంటే ఈ టైంలో నేను టైం వేస్ట్ చేస్తాను పెట్టుకోండి, పర్లేదు పెట్టుకోండి. నేను ఒక గంట సేపు నేను టైం వేస్ట్ చేస్తాను, 2 గంటలు టైం వేస్ట్ చేస్తా, కానీ మిగతా మాత్రం కరెక్ట్గా చేసుకుంటాను. అట్లా టైం వేస్ట్ చేయండి, కానీ అది కూడా ఒక డిసిప్లిన్గా చేయండి. అంటే ముందే చెప్పుకోండి, ఇట్లా ఇట్లా నేను టైం వేస్ట్ చేస్తా. ఒకవేళ మీరు నార్మల్ ఏదైనా యూట్యూబ్ వీడియో చేస్తా, నేను మూవీ చూస్తా అంటే ఒక టైం పెట్టుకోండి, దాంట్లో చూడండి. తర్వాత మీ మీ మిగతా టైంలో మీరు మీ టైం టేబుల్ అనేది చేసుకోండి, మిగతా టైంలో ఏం చేయాలో చేసుకోండి, అంతే. సో టైం వేస్ట్ చేసినా డిసిప్లిన్గా చేయాలి, అదే నేను చెప్దాం అనుకుంటున్నా. మరీ ఇంత అవసరం లేదు. సాటర్డే సండే మీకు ఎంజాయ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు ఉండండి, కానీ మిగతా డేస్ మాత్రం వేస్ట్ అయితే చేసుకోకండి. ఎందుకంటే మీకు అక్కడ మీకు ఒకవేళ 7 daysలో 2 days తీసేసిన 5 days అనేది మీకు ఉన్నాయి. 5 days మీరు కరెక్ట్ చేసుకున్నా మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనం ఇప్పుడు 7 daysలో 2-3 days కూడా కరెక్ట్ చేయట్లేదు. సో అక్కడ మనం 5 days, 2-3 daysని 5 daysకి తీసుకొస్తున్నాం, అది చాలు. ఆ 2-3 daysని 5 days తీసుకొస్తే మీకు ఫ్యూచర్లో మీకు సాటర్డే నాడు కూడా మీరు చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు డిసిప్లిన్ వచ్చింది కాబట్టి. అరే ఇవాళ కూడా చేస్తే ఏమవుతుందా, ఇంకొంచెం తొందరగా అయిపోతుంది కదా, పని తొందరగా అయిపోతుంది కదా అనుకుంటారు. సో అప్పుడు మీకు సాటర్డే కూడా స్టార్ట్ అవుతుంది. అది డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. అంటే మీరు కన్సిస్టెంట్ ఉంటే అంత సెట్ అయిపోతుంది. సో నేనైతే ఇదే చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోకి. లాట్ ఆఫ్ అంటే ఇంకా కావాలి, ఏదే పాయింట్స్ మీద డిస్కస్ చేయాలి ఏమైనా కావాలంటే చెప్పండి, నేను కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అట్లా లేకపోతే ఆ ఫ్యూచర్ వీడియోస్లో చేస్తాను. థ్యాంక్ యూ.